రాజమండ్రిలో సైన్స్ ఫేర్ జరుగుతుంటే చూడడానికి వెళ్ళామండి. ఇందులో ఎన్నో ప్రాజెక్టులు చాలా ఇష్టంగా అనిపించాయి. కానీ అన్నింటిలో కొన్ని మాత్రమే మనకి ఇంపార్టెంట్ అనిపించాయి. చాలా చాలా ఇంపార్టెంట్గా అనిపించిన కొన్ని ప్రాజెక్టులు మీకు చెప్తాను. అందులో ఫస్ట్ నేను చూసింది ఏంటి అని అంటే బాగా ఇంపార్టెంట్గా అలర్ట్ సిస్టమ్ అండి. అంటే సిలైన్ అలర్ట్ సిస్టమ్ అండి. అంటే ఎలాగ అంటే అది కొంచెం వీడియోలో బాబు చూపిస్తున్నాడు. సిలైను ఎప్పుడైతే మనం రాత్రులు పేషెంట్స్కి పెడతాం కదా, సో ఆ సిలైన్ లాస్ట్కి వచ్చినప్పుడు ఒకవేళ సిలైన్ కనుక మనం తీయకపోతే సో బ్లడ్ అనేది ఏదైతే ఉందో అది రివర్స్ ప్రాసెస్ అవుతుంది. సో అలా కాకుండా ఉండడానికి అతను ఒక సెన్సారు తన వంతు ప్రయత్నంగా ఒక సెన్సారు చూశాడు. ఆ సెన్సార్ని బాగా మనకి చూపించాడండి. నేను చూశాను ఆ ప్రాజెక్ట్లో. ఆ సెన్సార్ ఏదైతే ఉందో అది లాస్ట్కి డ్రైన్ అయ్యేటప్పటికి వాటర్ సెన్సార్ చూపిస్తుంది. ఆ ప్రాజెక్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే అతను ఆలోచించి చేశాడు. ఎందుకంటే రాత్రిపూట నర్సులైనా సరే నిద్రలో ఉంటారు కదా, సో ఈ ప్రాజెక్ట్ నాకు చాలా ఇష్టంగా అనిపించిందండి. ఇలాగే కాకుండా చాలా ప్రాజెక్టులు చాలా బాగా అనిపించినాయండి. అందులో కొన్నిట్లో ఇంకోటి ఏంటి అని అంటే ఎయిర్ క్వాలిటీ సిస్టమ్ అండి. సో అదిగోండి, సో ఆ ఎయిర్ క్వాలిటీ సిస్టమ్ ఏదైతే ఉందో అది జెడ్పీపీ హై స్కూలు పిల్లడు చేశాడండి. స్మోక్ని డిటెక్ట్ చేస్తుంది. సో ఎయిర్ క్వాలిటీని చెక్ చేస్తూ ఉంటుందండి. ఎయిర్ క్వాలిటీ బాగోకపోతే సో అది అలర్ట్ ఇస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏఐ టీచర్ ఇంకొకటి ఏఐ టీచర్ అండి. ఈ ఏఐ టీచర్ ఫీచర్ కూడా చాలా బాగా నచ్చింది. అంటే లైక్ మన జెమినీ లాగా గూగులే జెమినీ ఏఐ ప్రో లాగా. సో ఇది కూడా ఏంటంటే అలర్ట్ సిస్టమ్ అండి. ఐ మీన్ టు సే అలర్ట్ అంటే క్వశ్చన్ అలర్ట్ అండి. మనం ఏదైనా క్వశ్చన్ ఇస్తే సో అది వెంటనే ఆన్సర్ ఇస్తుంది. సో మన క్వశ్చన్కి అది అలర్ట్గా ఉంటుందండి. సో దాన్ని కూడా చెక్ చేశాను. అది కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.